నీ తమ్ముడు చేయని తప్పును కేవలం నీకోసం చేశాను అని చెప్పడానికి కూడా సిద్ధపడ్డాడు. తనెంత గొప్ప! మన పనిలో గొప్పతనం మనకు కాదు, చూసే వాళ్ళకి అర్థం కావాలి. ఒక్కసారి ఆలోచించి చూడు, నా అల్లుడు ఎంత గొప్పవాడో నీకే అర్థమవుతుంది. నీ మీద ప్రేమ ఉంటే కేసు విత్డ్రా చేసుకోని అంటున్నావు, కానీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టే కేసు వెనక్కి తీసుకోనని నేనంటున్నాను. లేదు, కేసు వెనక్కి తీసుకోవాల్సిందే అంటావా? నువ్వు ఆస్తిని ఆ భానుప్రకాష్ దగ్గర నుంచి వెనక్కి తీసుకో. వెంటనే నేను కూడా కేసుని వెనక్కి తీసుకుంటాను. ఇంతకు మించి నేను చెప్పగలిగేదేమీ లేదన్నయ్య. చూసావా బావా, చూసావా? నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత సర్ది చెప్పినా వాళ్ళ మాట మీద తనున్నాడు. అయ్యో పాపం, మా అన్నయ్య ఇంతగా అడుగుతున్నాడు కదా అని ఒక్క మెట్టైనా దిగుతున్నాడేమో చూడు. నేను నీకు ముందే చెప్పాను బావా, నీ పరువు తీయాలని, నలుగురిలో నిన్ను చిన్నబుచ్చాలని ఇదంతా చేస్తున్నారు. నువ్వు మాత్రం నన్ను నమ్మవు. ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపం నీకు అర్థమైందా? బావా, నీ ఇష్టం. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. అందరూ నిన్ను తక్కువ చేసి చూస్తారు. నీ తమ్ముడు గొప్పవాడనే భజన చేస్తారు. అవును, మాధవ్ గొప్పవాడు కాబట్టే ఇలా చేశాడు. కన్నవాళ్లు, కట్టుకున్న భార్య ఇంతమంది చెప్పినా కేసు పెట్టాడు అంటే స్వార్థంతో పెట్టాల్సిన అవసరం ఆయనకేంటి? అందరూ వీడిని సమర్థించేవాళ్ళని నాకిప్పుడు బాగా అర్థమైంది. నేను ఆ రోజు వద్దన్నా కూడా వీడు గడప దాటాడు. ఈ రోజు ఇంతగా చెప్పినా కూడా కేసు వాపస్ తీసుకోను అంటున్నాడు.